జిల్లా పార్టీ రథసారథి కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారికి, అన్న జూపుడి గారికి, సోదరు నాగార్జున రెడ్డి గారు, దద్దం నారాయణ గారు, కటారి శంకర్ గారు, వెంకటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసినందుకు రాజశేఖరని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తేదీ ఎంత? ఏ నెల? 4వ నెల 20వ తేదీ. చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అర్థం కాలేదంటే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే ఆయన ఇంకొక రకంగా పరిపాలిస్తాడని మనం అనుకోకూడదు. ఏమీ లేని రాజధానిని విజువలైజ్ చేస్తూ అమరావతిని అత్యద్భుతమైన రాజధానిని తర్వాత 50 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుద్దని మాటలు చెబుతూ దోపిడీకి మొదలుపెట్టారు. మనిషి ఎంతకాలం బతుకుతాడు? 50 సంవత్సరాల తర్వాత ఈ జాతి ఎవరిని అడుగుద్ది? చంద్రబాబు నాయుడు అడుగుతుందా ఏదయ్యా నువ్వు చెప్పిన హామీ అని? ఇటువంటి అబద్ధాలు చెప్తూ దోపిడీకి తెరదీస్తూ మనం ఇల్లు కట్టుకుంటే 3,000 రూపాయలతోటి ఫర్నిచర్తో సహా వస్తుంది. 12,000 పెట్టి అక్కడ రాజధాని కడతా ఉన్నాడు ఒక్కొక్క అడుగు. ఇప్పుడు ఆల్రెడీ కట్టిన సచివాలయం 1,000 కోట్ల రూపాయలతో కట్టాడు. అడుగు 10,000 కాడికి. వర్షం పడితే నీళ్లు కారుతాయి, సీలింగ్ ఊడిపోతున్నాయి. మరి కట్టిన సచివాలయం ఊరకపోయింది, కట్టిన హైకోర్టు ఊరకపోయింది. అవన్నీ తాత్కాలికం అంటాం, మళ్ళీ కడతా అంటాం. ఆయన కట్టడానికి ఇంకేమీ పని లేక రాజధానిలో ఒక పల్ల ప్రాంతంలో, ఒక నది ఒడ్డున పల్ల ప్రాంతంలో మెత్తటి చిత్తడి నేలల్లో రాజధాని మొదలుపెట్టి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మోసం చేస్తా ఉంటే మనమేం తప్పు చేశాం? కోర్టులు కట్టాం. మన జిల్లాలో కోర్టు కట్టిన సంగతి ఎంతమందికి తెలుసు? మన జిల్లాలో తెలుసా? మీ ఎవరు చేతులెత్తండి. మీకు తెలిసాం కానీ మీకు తెలిసాం కానీ మన ఆ రోజున్న మంత్రులకు తెలియదు. మన జిల్లాలో పోర్టు కడుతున్న సంగతి మన మంత్రులకు తెలియదు. ఏ ఒక్క మంత్రి వెళ్ళి పోర్టు కాడికి పోయి రివ్యూ చేయలా, ఒక ఫోటో దిగలా, ప్రచారం చేయలా. అందాకెందుకు మనం జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలో మెడికల్ కాలేజీ కట్టామని తెలియక ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అంటే జగనన్న పోయి చూపిస్తే దాకా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని మన పార్టీ నాయకులకే తెలియదు. కారణం ప్రచార లోపం. మనం ప్రచారం చేసిన పని అయ్యన్న పాత్రుడన్నా మేలు చేశాడు మనకి. మెడికల్ కాలేజీలు ఎక్కడో నేను ప్రశ్నించకపోతే మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసేవాళ్ళం కాదు. మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలకి వెళ్ళేవాళ్ళవి కాదు. అటనే అంబటి రాంబాబు అన్న మీద కేసు చూద్దాం. మొన్న చేజర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంబేద్కర్ బొమ్మ కానిచ్చి జెండా వేస్తుంటే ఇది అంబేద్కర్ అయ్యా, పార్టీలకు అతీతంగా ఉండాలా అని చెప్పి వాళ్ళు పోయి అబ్జెక్షన్ పెడితే మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి కేసు పెట్టారు. అంటే ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తే 15 రోజులు రిమాండ్. మరి అంబటి రాంబాబు అన్న మీద అంటే జరగని విషయానికి 15 రోజులు రిమాండ్. అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు విధ్వంసం చేసి ఇంట్లోకి పోయి కార్లు పగలు కొట్టి, ఆస్తి పగలు కొట్టి ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడితే అది సిల్లీ కేసు. ఈయన పెట్టిన కేసులు సిల్లీ కేసు. ఆయన అని అంటే రెచ్చగొడితే అని మీరు ఎవరు రెచ్చగొడితే వచ్చారా మీరు వాడిని రాని చూసుకుందామని అని సరే నేను పెద్ద ఆయన్ని వయసునిచ్చే నేను క్షమాపణ చెబుతున్న మాట వెనక్కి తీసుకున్నా కూడా పెద్దరికానికి ఆయన వయసు గౌరవించకుండా ఈ రాష్ట్రంలో పెట్టిన కేసులు చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో రూల్ ఫర్ ఆల్ కాదు, రూల్ వన్ సైడే ఉంది. చట్టం ఒకరి పక్షంగా ఉంది. చట్టం మీ చుట్టం కాదని ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే పని చేస్తున్నారు కానీ పోలీసులు
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జీతాలు తీసుకోవట్లేదని ప్రభుత్వ అధికారులు పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి మీద మనం ప్రచార భాగం ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. జగనన్న పరిపాలనలో ప్రెస్ మీట్లు పెట్టలే, మన దురదృష్టం. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఏం పనులు చేస్తున్నాడు చెప్తే అందరికి అర్థమయ్యేది. ఇప్పుడు పెడుతున్నాడు ప్రెస్ మీట్లు, నెలకు ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు పెడుతున్నాడు. జరిగిన విషయాలన్నీ నచ్చ చెప్తున్నాడు, అందరికి అర్థం అవుతుంది. ప్రతిదీ సత్యవాక్కే. జగనన్న మాట్లాడే ప్రతి మాట సత్యవాక్కు, నిజం, ఆధారాలతో మాట్లాడుతున్నాడు. వాటిని మనం జనంలోకి తీసుకెళ్లాలా. సోషల్ మీడియా ప్రచార విభాగాలు యాక్టివ్ గా పనిచేసి ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, అలసత్వాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తేనే మళ్ళీ మనకి గెలుపు ఉంటుందని మీరందరూ కంకణబద్దులు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను.